परस्पराश्रिष्ट बपुर्धराभ्याम नगेन्द्र कन्या वृषकेतनाभ्याम नमो नमः शंकर पार्वतीभ्याम। ఆచంట గ్రామంలో శివాలయంలో ఈ రోజున సామూహికంగా ఎంతో భక్తి ప్రపత్తితో లక్ష బిల్వార్చన కార్యక్రమం కాపు సంఘం వారందరూ కలిసి మంచి వైభవంగా చేస్తున్నారు। దీనిలో ఈ రోజున ఉదయం ఇప్పుడు లక్షపత్రి పూజ అంటాం, బెల్వదళం మారేడు దళాలతో। అంటే ఈ లక్ష అనేటువంటి సంఖ్య ఎందుకు వచ్చింది అంటే లక్ష జన్మార్జితం పాపం తక్షణాదేవ నశ్యతి। మనకి ఈవేళ ఈ జన్మ ఎత్తి స్త్రీ పురుషులుగా ఉన్నాం। ఇంతకు ముందు మన చేత భగవంతుడు లక్షలాది జన్మలు ఎత్తించారు। లక్షలాది జన్మలు మన చేత భగవంతుడు ఎత్తించాక ఈ జన్మ వచ్చింది కాబట్టి ఆయా జన్మలలో మనం తెలిసి తెలియక చేసిన దోషాలు పాపాలు కూడా అవన్నీ కూడా లక్ష మారేడు దళాలు శివలింగం మీద పూజ చేసినట్లయితే వెనకటి జన్మల తాలూకు పాపాలన్నీ కూడా నిర్మూలమైపోతాయి। అందుకోసం లక్షపత్రి పూజ అనేటువంటిది అది ప్రధాన అంశం। అమ్మవారికి కుంకుమార్చన ఈ కుంకుమార్చన శివుడి ఈశ్వరుడికి ఎప్పుడైతే చేశామో అమ్మవారిని కూడా విడిచిపెట్టకూడదు ఎప్పుడునూ। ఏదైనా మన ఇంట్లో శుభ కార్యక్రమం చేసుకుంటుంటే మీ దంపతులు మీ కుటుంబం రండి అంటాను తప్ప నువ్వురా అనం। నువ్వురా అంటే ఆడది మీ భార్య మాకు శత్రుత్వం అని అర్థమవుతుంది, నువ్వేరా అంటే లోకల్ అర్థమైపోతుంది కదా। అంచేత ఆది దంపతులుగా పార్వతీ పరమేశ్వరుడు కనుక పార్వతీ అమ్మవారు కుంకుమార్చన ఎందుకయ్యా అంటే స్త్రీలకి దీర్ఘ సుమంగళిగా అంటే వాళ్ళు భర్తలు పూర్ణాయుష్ బట్టి ఇంత పసుపు అంత కుంకుమతో లక్ష్మీదేవిలా కళకళలాడుతూ పార్వతీదేవిలా ఉండి కాళ్ళకి పసుపు రాసుకుని నిత్యము కూడా సకల దేవతల్ని పూజించే భాగ్యం ముత్తైదువుకే కలుగుతుంది కనుక అందులో సువాసినులు అంటే అమ్మవారికి చాలా ఇష్టం। సువాసిన్ యర్చన ప్రీత అని లలితా సహస్రనామంలో అంటారు। అమ్మవారికి ఎవరయ్యా ఇష్టం అంటే ఏ ముత్తైదువులైతే దీపారాధన వెలిగించి కాళ్ళకి పసుపు పూసుకుని చక్కగా బొట్టు పెట్టుకుని రెండు చేతులు గాజులు వేసుకుని ఏ స్త్రీ అయితే ఉంటుందో అటువంటి వాళ్ళు నాకు ఎవరైతే ఏ స్త్రీ అయితే సేవ చేస్తుందో వాళ్ళని నేను ఎల్లప్పుడూ ఆశీర్వచనం చేస్తానంటుంది అమ్మవారు। అందుకోసం కుంకుమార్చన। ఇంకా మూడవది రుద్రహోమం అంటే అదే ఏ వస్తువు వేసినా బూడిదైపోతుంది రుద్రహోమంలో। అంటే మనం చేసిన పాపములలో కొంత పాపం ఎక్కడుంటుందయ్యా అంటే రుద్రహోమం చేయడం ద్వారా అగ్నిహోత్రుడికి 2 భార్యలు ఉన్నారు। హోమానికి చెబుతున్నా అగ్నిదేవుడికి 2 భార్యలు ఉన్నారు। దానిలో మొదటి భార్య పేరు స్వాహ అంటారు। మొదటి భార్య పేరు స్వాహాదేవి, రెండవ భార్య పేరు స్వధాదేవి। అయితే మనం మామిడి తోరణ కట్టినప్పుడు పచ్చని మామిడి తోరణ కట్టి శుభ కార్యక్రమం చేసేటప్పుడు హోమం చేస్తాం। ఇక్కడ రుద్రహోమం అనే కాదు మనం చంటిపెట్టుకు హోమం చేస్తాం। ఆ హోమం చేసేటప్పుడు అగ్నిదేవుని యొక్క మొదటి భార్య స్వాహాదేవి కనుక స్వాహాకారంతో హోమంలో మనం ఆవు నెయ్యి పదార్థాలు వేస్తాం। అలా వేయడం చేత మనము మన కుటుంబ సభ్యులు చేసినటువంటి తెలిసి తెలియక చేసినటువంటి ఆ పాపాలన్నీ కూడా ఏ వస్తువు వేసినా నిప్పుల్లో నామరూపం లేకుండా కాలిపోయేలా బూడిదైపోతుందో మన యొక్క దోషాలన్నీ కూడా అలా భస్మీభూతమై బూడిదైపోయి మనకి శివుని యొక్క ఆశీర్వచన అనుగ్రహాలు కలగడం కోసం అక్కడ రుద్రహోమం అనేటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది। అయితే ఆయన సహజంగా అభిషేక ప్రియుడు కాబట్టే ఏదో ఎల్కేజీ అయితే కదా యూకేజీలోకి వెళ్ళడం, ఆయన అభిషేక ప్రియుడు కనుక మనం పంచామృతాలతో అలాగే లవండర్, రోజు వాటర్, శంటు, పన్నీరు, పుష్పోదకం, ఫలోదకం, గంధోదకం, విభూతి స్నానం అలాగే పళ్ళరసాలతో అన్నీ కూడా మనం అభిషేకాలు చేసి ఆయన సంతృప్తి పరిచిన తర్వాతనే పూజ బిల్వదళాలతో ఆరాధన, అదే లక్ష బిల్వార్చన। ఆచంట గ్రామంలో ఈవేళ చాలా వైభవోపేతంగా మన అర్చకులు కొండైసారి యొక్క ఆధ్వర్యంలో ఇప్పుడు చాలామంది మెచ్చుకుంటున్నారు। పాలకొల నుంచి వాళ్ళు రావడం కేవలం మంత్రాలే కాకుండా వీళ్ళలో వీళ్ళు అనుకుంటున్నారు చక్కగా వాళ్ళ కీర్తనలు బాగున్నాయి, అలాగే మీ ప్రవచనం బాగుందండి, ఇలా 4-3 రకాల ఉన్నప్పుడే కళ కడుతుందని చెప్పి మన వాళ్ళు అనుకుంటున్నారు। మంచి బ్రహ్మాండమైన మహత్తరమైన కార్యక్రమం। మరి ఈ కార్యక్రమం చేయించాలంటే ఈయన నెల రోజుల ముందు నుంచి ఒక ప్లాను శివుడి మీద భారం వేసి ప్లాను వేసుకుని ఎవరికి ఎలా చెప్పాలో చెప్పి అనుసంధానం చేస్తే ఈవేళ ఈ కార్యరూపం దాల్చింది। అంచేది ఈ పుణ్యమంతా కూడా
భోజనం పెట్టేవాడి కంటే విశ్రాంతి చేసిన వాడు పుణ్యమని సొమ్ము మీదైన శ్రమపడి ఎంతో దానికి ప్లాన్ వేసి నా మట్టికి నాకే 10 సార్లు ఫోన్ చేశారు ఆయన. అయ్యా మర్చిపోకండి, గుర్తుంచుకోండి అని. అలా చేసిన కొండయ్య శాస్త్రి గారికి కూడా పరమశివుడు ఆయన కంటే వయస్సులో పెద్దవాడిని కనుక ఆయనకి రామలింగ రామేశ్వర స్వామి వారు ఇతోధికమైన ఆయురారోగ్య భోగభాగ్యాలు ఇచ్చి మా వంటి పండితుల చేత ఇలా చెప్పిస్తూ ఎల్లప్పుడూ ఇలా పండిత ఆశీర్వచనం మీకు అందరికీ మా పండితుల ఆశీర్వచనం మీకు లభించుగాక. స్వస్తి. భక్తేష్టపరగారను సౌభాగ్యదో హితకరో ఏకబిల్వం శివార్పణం నానాశాస్త్ర గుణోపేతం స్ఫురన్ మంగళ విగ్రహో విద్యా విభేదరహితో ఏకబిల్వం శివ కల్పాంతమైరవం శుభ్రో ఏకబిల్వం శివార్పణం సుఖదో సుఖనాశంచ దుఃఖదం దుఃఖనాశతో దుఃఖావతారం భద్రం చ ఏకబిల్వం శివార్పణం సుఖరూపం రూపనాశం సర్వధర్మఫలం ప్రదో అతేంద్రియం మహామాయో ఏకబిల్వం శివార్పణం సర్వభక్ష్యమగాకారం సర్వభక్ష్యమగాధిపో సర్వభక్ష్యమగాధారో ఏకబిల్వం శివార్పణం దేవాధ్యక్షం దేవవంతం జీవం జీవనరక్షకో జీవకృజ్జీవహరణో ఏకబిల్వం శివార్పణం విశ్వాత్మానం విశ్వవంత్యం వజ్రాత్మా వజ్రహస్తకో వజ్రేశం వజ్రభూషం చ ఏకబిల్వం శివార్పణం గణాధిపం గణాధ్యక్షం ప్రళయాననాశకో జితేంద్రియం వీరభద్రో ఏకబిల్వం శివార్పణం అడిషట్కర్గనాశకో దిగంబరం క్షోభనాశో ఏకబిల్వం శివార్పణం శంఖధవళం మగనేత్రా విదుజ్వలం కాలాగ్నిరుద్రో సర్వజ్ఞో ఏకబిల్వం శివార్పణం కంభుగ్రీవం కంభుగండం ధైర్యవర్ధకో శార్దూల జన్మ మనసో ఏకబిల్వం శివార్పణం జగదుత్పత్తి హేతం చ జగత్ప్రళయ కారణో పూర్ణానంద స్వరూపం చ ఏకబిల్వం శివార్పణం అర్కకేశం మహాతేజం పుణ్యశ్రవణకే గంధారో ఏకబిల్వం శివార్పణం మందార కుసుమూల నిలయం మందార కుసుమ ప్రియో వృత్తారక ప్రియతరో ఏకబిల్వం శివార్పణం నేత్రియం మహాబాహం విశ్వాస పరిపూరకో సులభాసులభం లభ్యో ఏకబిల్వం శివార్పణం బీజాధారం గౌరీశో ఏకబిల్వం శివార్పణం సులభాసం జనావాసం యోగీశం యోగి పుంగవో యోగదుం యోగినాం సింహో ఏకబిల్వం శివార్పణం ఉత్తమానుత్తమం దత్తం అంధకాసురశోధనో భక్తకల్పద్రవం స్తోమో ఏకబిల్వం శివార్పణం విచిత్రమాల్యవనసం దివ్య చందన చర్చితో విష్ణు కళానిధో బ్రహ్మశత్రం జగన్మిత్రో ఏకబిల్వం శివార్పణం లావణ్యమధురాకారం కరుణారసమానిధో ధ్రువోర్గదాగమ్యో ఏకబిల్వం శివార్పణం శవం శాంతం ఉమానాదం మహాధ్యానపరాయణో జ్ఞానప్రదం గుత్తివాసో ఏకబిల్వం శివార్పణం సుగ్రహహరం చ లోకానుగ్రహకారణో జ్ఞానప్రదం గుత్తివాసో ఏకబిల్వం శివార్పణం శశాంగధారిణం భర్గం సర్వలోకైకశంకరో చిత్తం చ శాశ్వతం నిత్యో ఏకబిల్వం శివార్పణం శరణాగతి దేనాత్త పరిత్రాణపరాయణో గంభీరం చ వషట్కారో ఏకబిల్వం శివార్పణం భోక్తారం భోజనం భోజ్యం చేతారం జితమానసో కరుణం కారణం జిష్ణు ఏకబిల్వం శివార్పణం క్షేత్రజ్ఞం క్షేత్రపాలం చ పరార్థైక ప్రయోజనో వ్యోమకేశం భీమవేశో ఏకబిల్వం శివార్పణం అవగ్నందరుణోపేతం క్షోదిష్టం యమనాశకో హిరణ్యగర్భో హేమాంగో ఏకబిల్వం శివార్పణం చాముండజనకం మోక్షదం మోక్షకారణో హిరణ్యదో హేమరూపో ఏకబిల్వం శివార్పణం మహాశ్మశానిలయం ప్రచ్ఛన్న సవటిగ వేదాస్యం వేదరూపం చ ఏకబిల్వం శివార్పణం స్థిరం ధర్మో ఉమానాదం బ్రహ్మణ్యాస్త్రయం విభో జగన్నివాసం ప్రథమో ఏకబిల్వం శివార్పణం రుద్రాక్షమాలాభరణం రుద్రాక్ష ప్రియవత్సలో రుద్రాక్ష భక్త సంస్థోమో ఏకబిల్వం శివార్పణం అనేంద్ర విరసత్కంఠం భుజంగాభరణ ప్రియో రక్షాధర వినాశం చ ఏకబిల్వం శివార్పణం సునేత్రం సురలాటం చ సర్వభీమ పరాక్రమో మహేశ్వరం శివతరో ఏకబిల్వం శివార్పణం సమస్త జగదాధారం సమస్త గుణసాగరో సత్యం సత్యగుణోపేతో ఏకబిల్వం శివార్పణం నాగకృష్ణజితస్యాం పూజార్థం చ జగద్గురోః దుర్లభం సర్వదేవానాం ఏకబిల్వం శివార్పణం విదుర్లభం మన్యేత్ నమో మాసేందువాసరే ప్రదోషగానే పూజాయ ఏకబిల్వం శివార్పణం కందన నిక్షేపం బ్రహ్మస్థాప్యం శివాలయం కోటి కన్యా మహాదానో ఏకబిల్వం శివార్పణం దర్శనం బిల్వ వృక్షస్య స్పర్శనం పాపనాశనో అఘోర పాప సంహారో ఏకబిల్వం శివార్పణం బిల్వ నిర్కుండే జంబీరామలకంఠత
जबिल्वमिति ख्यातो सिद्ध्यर्थो मम सहकुटुम्बानां
అభివృద్ధి సిద్ధ్యర్థం ఆచరిత రామేశ్వర స్వామి వారికి అగ్నిహోత్రుడికి కార్తీక రామేశ్వర స్వామి వారికి చెప్పి నమస్కారం చేసుకోండి. ద్వాదశ ప్రియతేనాథ్యేన స్వతంత్రేణ సప్త
గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.